సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నా మామూలు రోజుల్లో ఛార్జీల కంటే 4 రెట్లు పెంచేశాయి. దీనిపై ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లి అయిన వారితో సంతోషంగా గడపాలనుకుంటున్న సిటిజన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్ల బుకింగ్ సమయంలోనే వారి ఆనందం ఆవిరవుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానికి టికెట్ ధరలు పెంచుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే 3-4 రెట్లు, కొన్ని ట్రావెల్స్ 5 రెట్లకు అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయి. దీంతో పండుగకు పల్లెటూరు ప్రయాణం ఆర్థిక భారంగా మారుతోంది. రెండు నెలల ముందే రైళ్లలో టికెట్ బుకింగ్ మొదలు కాగా వారం 10 రోజుల్లోనే పూర్తయ్యాయి. నెలన్నరగా చాలా రైళ్లలో బుకింగ్ రిగ్రెట్ చూపిస్తోంది. దీంతో మెజార్టీ ప్రయాణికులకు బస్సులు ఎదిక్కాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టానికి దోచుకుంటున్నాయి. సంక్రాంతి నెల 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించుకుంటూ ఉంటారు. విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుంచి సెలవులు ఇవ్వడంతో ఎక్కువ మంది 9వ తేదీన స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ వారం రోజుల పాటు టికెట్ల ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో బస్సు కేటగిరీని బట్టి హైదరాబాద్ నుంచి కాకినాడకి 800 నుంచి 3,299 వరకు ఉండే టికెట్ ధరలు ఇప్పుడు 1,500 నుంచి 7,000 నుంచి 8,000 వరకు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఏసీ స్లీపర్ కోచ్లో టికెట్ ధరలు 2,222 నుంచి 5,000 వరకు ఉన్నాయి. నాన్ ఏసీ కోచ్లో ఈ ధరలు 1,349 నుంచి 2,699, వోల్వో సర్వీసుల్లో 4,239 నుంచి 4,799, అంతకంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏసీ స్లీపర్ బస్సులో సీట్ల ధరలు 3,899 నుంచి 6,349 వరకు ఉన్నాయి. వోల్వో బస్సులో టికెట్ ధరలు దూరాన్ని బట్టి 7,000 వరకు ఉండడం గమనార్హం. తిరుగు ప్రయాణంలోనూ 16 నుంచి 20వ తేదీ వరకు టికెట్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. నగరం నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్లోనూ టికెట్ రేట్లలో పెరుగుదల కనిపిస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూలన పడ్డ, కాలం చెల్లిన, ఫిట్నెస్ లేని బస్సులకు తూతూ మంత్రంగా మరమ్మతు చేసి కొందరు యజమానులు రోడ్లపైకి తీసుకొస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.